సత్య శారదాదేవి పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంజీఎంను అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల బడ్జెట్ను అధికారులతో చర్చించారు. సుమారు 1300 కోట్ల అంచనాలతో నివేదిక సమర్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నూతన పరికరాల కొరకు ప్రత్యేక నిధులు అవసరమున్నట్లు జిల్లా కలెక్టర్కు ఎంజీఎం వైద్య సిబ్బంది తెలిపారు. నిన్న హైదరాబాద్లో జరిగిన రివ్యూ మీటింగ్లో ఎంజీఎంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పారు. ఈ రోడ్స్కి కూడా మనం ప్రతిపాదిస్తే దానికి కూడా 2.5 కోట్లు ఒక రింగ్ రోడ్ వేయమని, దాని చుట్టూ పార్కింగ్స్ పెట్టొచ్చు అని మేము ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సో దానికి కూడా అవి మొత్తము నిన్న 12 కోట్ల బడ్జెట్ అడగడం జరిగింది. కొన్ని ఎక్విప్మెంట్ కూడా లేవు. ఎక్విప్మెంట్కి మనకి కొన్ని ఏవి సిఎంసీలు లేక ఆ ఫ్రీజర్కి సిఎంసీ ఎక్కడిది మార్చురీ ఫ్రీజర్కి సిఎంసీ అంబాలా వాళ్ళకి ఇచ్చారు. అది మేము ఇచ్చింది కాదు, టెండర్స్ టీఎస్ఎంఐడిసి గత ప్రభుత్వంలో ఇచ్చింది. అతన్ని కూడా మెడలు వంచి తీసుకొని వచ్చాం క్రిమినల్ కేసు పెట్టి. జూన్ 16 నాడు అది రిపేర్ చేసి వెళ్ళినారు. అయినప్పటికీ ఇంకా 6 ఇవి కావాలని చెప్పినాము. తర్వాత జనరేటర్స్ 5 ఉన్నాయి, అవన్నీ ఫిట్ కండిషన్లో ఉన్నాయి. డయాలసిస్ కూడా జనరేటర్ ప్రాబ్లం ఆ రోజు రాలేదు. ఎలక్ట్రికల్ రిపేర్స్ కోసము 1.5 crore శాంక్షన్ అయింది. అది కూడా టీఎస్ఎంఐడిసి వాళ్ళు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ పత్తాలు లేకుండా పోయారు. అతని మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒక 10% వర్క్ చేశారు. ఇవన్నీ నా తరఫు నుంచి నేను కొత్త ప్రభుత్వానికి, కొత్త కలెక్టర్ గారికి నివేదించుతున్నాను. సో ఇప్పుడు మేడం మీతో మాట్లాడారు. ఇవన్నీ అయిపోయిన రివ్యూ అయిపోయినాక మాట్లాడుతూ అన్నారు. నిన్న జరిగిన సంఘటన అంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో రివ్యూ పెట్టిన తర్వాత ఎంజీఎంది అక్కడ ప్రస్తావించకుండా అక్కడ ఒక రోజు వచ్చి హైదరాబాద్లో కూర్చోమని అన్నారు. అదే మాటగా మళ్ళా 29th నాడు అక్కడ వస్తే మళ్ళీ 4th నాడు నిన్న అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి 2 కలెక్టర్లు కూడా రావడం జరిగింది. సో సేమ్ పేపర్లు ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యాజువాలిటీ నర్సింగ్ హాస్టల్ నిజమా కాదా అని నిర్ణయించుకోవడానికి వచ్చారు. తర్వాత ఈ రివ్యూ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతామన్నారు. ఇది ఇప్పటివరకు జరిగిన అప్డేట్. ఇంకేదన్నా ఉంటే నేను మా లైజనింగ్ ఆఫీసర్ ద్వారా ఎప్పటికప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎందుకు మనము సొల్యూషన్ ఇచ్చేదండి. ఎవరైనా పిల్లలు అది ఫోన్ చేయడం లేదు.